This is a Teja News television broadcast. వేసవి కాలంలో పంట పొలాల్లో అమలు చేసే పీఎండీఎస్ విధానం భూమికి రక్షణ కవచంలా పనిచేస్తుందని రైతు సాధికార సంస్థ సిబ్బంది తెలిపారు. కర్నూలు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి ఆదేశాల మేరకు రైతు సాధికార సంస్థ ప్రణాళిక ప్రకారం కోసిగ మండలంలోని దుద్ది గ్రామంలో కృష్ణయ్య అనే రైతు పొలంలో 1 ఎకరా విస్తీర్ణంలో పీఎండీఎస్ విత్తనాలు వేశారు. ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ రాజ్యం ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేసవి ఎండవేడి నుంచి భూమిని కాపాడే రక్షణ కవచంలా ఇది పనిచేస్తుందని, సహజ సిద్ధమైన ఎరువుల వాడకం వల్ల కృత్రిమ ఎరువుల అవసరం తగ్గుతుందని చెప్పారు. ఈ విధానంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని రైతులకు సూచించారు. పంట పొలాల్లో విషపూరిత రసాయనాల వాడకం వల్ల ఆహారంలో హానికర పదార్థాలు చేరి చిన్న వయసులోనే అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాటి నివారణకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే సరియైన మార్గమని ఆర్వైఎస్ఎస్ సిబ్బంది స్పష్టం చేశారు. ఈరోజు తూసేని కృష్ణయ్య పొలంలోన ఈరోజు పిఎండిఎస్ వేయడం జరిగింది. పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూనింగ్, అంటే తొలకరి వర్షాలు పడకముందు వేసుకోవడాన్ని పిఎండిఎస్ అంటాము. ఈ పిఎండిఎస్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. భూమిని కప్పి ఉంచడం, భూమిలో ఉండే సూక్ష్మజీవులకు ఆహారంగా మనం మొక్కల దారిని కూడా అందించడం జరుగుతుంది. అలాగే మనకి కలుపు నివారణ కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఈ పిఎండిఎస్ కళ్యాణ దున్నుకోవడం లేక మరి పశువుల మేత కింద కూడా వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పిఎండిఎస్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటాం అనమాట. ఇట్లా అన్ని రకాల విత్తనాలు కలిసి వేసుకున్నారు కదా, ఎన్ని రోజులు పెడతారు దాన్ని? దీన్ని వచ్చేసి మనం 40 నుంచి 45 డేస్ లోపు మనం కళ్యాణ దున్నుకోవచ్చు. లేదంటే దీన్ని పంట కూడా తీసుకోవచ్చు. దీంట్లో నుంచి పంట కూడా మనకి వచ్చేస్తుంది. దాదాపుగా 25 రకాల విత్తనాలను కూడా మనం పంట తీసుకుంటే ఆ విత్తనాలను కూడా మనం సేకరించుకోవచ్చు. ఇట్లా వేయడం వల్ల లాభం ఏమి సార్? ఇట్లా వేయడం వలన లాభం ఏంటంటే, ఇప్పుడు ఈ మార్చి, ఏప్రిల్, మేలోన ఈ 3 నెలల్లోన వెండ అనేది ఫుల్ ఉధృతంగా ఉంటుంది. కాబట్టి భూమి వెండ నుంచి వల్ల కలుపు నివారణ అంటున్నారు కదా, ఇప్పుడు కలుపుకి చాలా గడ్డి మందులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి చేసుకునే అవసరం ఏముంది? అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో అసలు కెమికల్ వాడకూడదనే ఉద్దేశం కదా. అసలు ఎటువంటి కెమికల్ వాడకుండా ఉంటాం కాబట్టి దానికి ఇప్పుడు ఈ పిఎండిఎస్ వేసుకుంటాం అన్నమాట. గడ్డి నివారణ తగ్గుతుంది. ఇంకొకటి పోషకాలను కూడా మనం ఎక్కువ శాతంలో. అందరికీ నమస్కారం. నా పేరు డి రాజము. కోసిగ మండలంలో ఎంసీఆర్గా పనిచేస్తున్నాను. ఈ గ్రామంలో ప్రతి రైతుకు కూడా మేము పిఎండిఎస్ వేయడం కోసము మేము అందరికీ మోటివేషన్ చేసి ప్రతి గ్రామంలో వేయిస్తున్నాము. దానివల్ల రైతులకు కూడా ఉపయోగాలు తెలియజేసి వేయడానికి కోసం మేము ముందుకెళ్తున్నాము. అలాగే రైతులందరూ కూడా వేసుకోవాలని ప్రతి గ్రామంలో మేము వెళ్ళి మోటివేషన్ చేయడం జరుగుతుంది.